నమస్తే భాస్కర్ అన్న. నమస్తే నమస్తే. ఎట్టొచ్చినా? పొలం చూద్దామని వచ్చిన, కౌలుకి ఇచ్చినా కదా, అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటా ఎట్లుంది అన్నది. ఎట్లుంది మరి, మంచిగా ఉందా? పుట్టకొచ్చింది, వర్షాలు పడాయి, మళ్ళీ ఒకసారి యూరియా ఇచ్చేది ఉండే కానీ. ఏమైందే మరి, బిడ్డకి పెళ్ళి ఎప్పుడు చేస్తావు? చదువు మొత్తం అయిపోయినట్టుంది కదా. చేసుడే దీపాలు లోపే వేద్దాం అనుకుంటున్నా ఇక. భాస్కర్ అన్న, ఎకరాలకు ఎకరాల బాగున్నది, మంచి ఆస్తి పనికి ఇచ్చి ఏ పోయినావు? ఏహే, బంగారం అవసరం మేనాలు ఇంట్లో పెట్టుకొని వేరేళ్ళకి ఇస్తాను నేను. చిన్నప్పటి నుంచి అనుకున్నా కాదే, ఎంత ఆస్తిపరుడైతే నాకేందే, నా ఆస్తి అంతా నా అల్లునికే. అరే భాస్కర్ అన్న, ఈ కాలంలో మేనరికమేందే? రాముడు, ఈ కాలం ఆ కాలం మేనరికం అంటే ఏం లేదు. ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకున్నారు, ఫ్యూచర్ లా మంచి కలిసి ఉంటారు, ఏ గొడవలు రాకుంటుంటారు. అది నేను కోరుకునేది. కలకాలం కలిసి ఉంటారనే నమ్మకం వాళ్ళకున్నది, నాకున్నది. అందుకే వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తున్నా. అబ్బా భాస్కర్ అన్న, ఒక తండ్రి లెక్క ఎంత ఆలోచించినవే. బావా, ఇప్పుడే వస్తున్నావా హైదరాబాద్ నుండి? అవును సంధ్య, నాన్న మంచుకున్నాడా? మంచున్నాడు బావా, నువ్వు మంచున్నావా? మంచిగా కానీ నీకోసం గిఫ్ట్ తెచ్చాను నేను. అవునా? ఏం గిఫ్ట్ తెచ్చినావు బావా? నువ్వు చూసినాక నీకు అర్థమవుతుంది. వా, పెద్ద గిఫ్ట్ పట్టుకొచ్చినట్టున్నావుగా. చాలా పెద్దది. థ్యాంక్ యూ బావా. ఓపెన్ చేయనా ఇప్పుడు? ఇంటికి పోయినాక ఓపెన్ చేయి, ఇప్పుడు. సరే బావా, ఇంటికి పోదందా. నేను కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి నేను వస్తాను మామయ్యని. ఓకే బావా. వావ్, శారీ తీసుకొచ్చాడు. ఈ దీపావళి పండుగకి ఇదే పెట్టుకోవాలి, బాగుంది. అమ్మా, నువ్వు ఆల్రెడీ పెద్ద పెద్ద చదువులు చదువుకున్నావు, మళ్ళగా పిచ్చి గీతలేందే? నాన్న, మీ పిచ్చి గీతలు కాదు, డ్రాయింగ్స్. ఒక్కొక్క బొమ్మలో ఒక్కొక్క అర్థం ఉంటది, నువ్వు చూస్తే అర్థమవుతుంది నీకు. ఏదో ఈ పిచ్చి గీతలు. సంధ్య, చెప్పు నాన్న. దీపావళి పండుగ రాకముందే నీకు బాబుకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. అగో మీ బావ వచ్చిండు. దాలుడు బాగున్నాడు. బాగున్నా. ఎప్పుడు వచ్చినా? ప్రొద్దున వచ్చిన. సంధ్య బాగున్నావా? సద్య, నువ్వు బావతో మాట్లాడుతుండు, నేను బయటకు వేస్తా. బాగు మంచిగా చిక్కటి చాయ్ పెట్టి. సరే మామ, పోయారు. కూర్చోవా.
చూడు సంధ్య, పెళ్ళి అంటే ప్రతి అమ్మాయికి కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నావు అని ఒక సంతోషం, అలాగే కన్నవారి నుండి దూరం అవుతున్నాని బాధ రెండూ ఉంటాయి. కానీ నువ్వు అదృష్టమంతురాలు సంధ్య. అమ్మాయికి పెళ్ళి అయితే వేరింటికి వెళ్తుంది, కానీ నువ్వు నీ ఇంటికి వస్తున్నావు. సరే నేను పోయేస్తా, వీళ్ళ పని ఉంది. పంతులు అంత మజేనా? ఇగో ఏం లేదు, నా బిడ్డ పెళ్లి పెట్టుకుంటున్నా దీపావళికి ముందే. మంచి ముహూర్తం చూడు. ఎవరా? ఏ బయటోళ్ళకి కాదు, నా మేనల్లుడికే. వాళ్ళు చిన్నప్పటికెళ్ళి వాళ్ళకోళ్ళు ఇష్టపడ్డరు. ఓకే, ముహూర్తం మంచిది అది. సరే సరే, నేను వేరే ఫంక్షన్ మాట్లాడుకుంటా. ఓకే రైట్. హలో, ఇగో నా బిడ్డ పెళ్లికి అయ్యగారు మంచి ముహూర్తం చెప్తుండు. ఇంటి ముంగట మంచి పందిరేయాలి. ఓకే రైట్. బంగారం రేటు ఏమున్నదో ఒక్కసారి బయటకు తెలుసుకోవాలి. సంధ్య, బయట బంగారం రేటు తెలుసుకున్నా, బాగానే చెప్తుర్రు. కానీ నాకు పరిచయం ఉన్న వ్యక్తి కొంచెం డిస్కౌంట్ చేస్తా అన్నాడు. ఏమైందమ్మా అంత డల్లుగున్నావు? నానా, మీకు ఒకటి చెప్పాలి. చెప్పమ్మా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏందమ్మా అట్లా మాట్లాడుతున్నావు? సంధ్య, నీకు చిన్నప్పటికెళ్ళి బావంటే ఇష్టమే కాదురా. ఇంతలోనే ఏమైంది? సంధ్య, చిన్నప్పటికెళ్ళి నీ భవిష్యత్తు గురించి నేను ఆలోచిస్తున్నా కదా. నేను ఏం చేసినా నీ గురించే కదా. ఇప్పుడు పెళ్లి ఎందుకు ఇష్టం లేదంటున్నావు? బావేమన్నా అన్నాడు? అదేం లేదు నాన్న. ఈ నాన్నను వదిలేసిపోతున్నాను బాధగా ఉందా? ఏ అమ్మాయినా వయసు వచ్చినాక పెళ్లి చేసుకొని అత్తవారింటికి పోవాల్సిందే కదా. నువ్వేం ఆలోచించకు, పెళ్ళైనాక అన్ని సర్దుకపోతాయి. సంధ్య బావచ్చిండు. మామయ్య, పెళ్లి పనులు ఏదాకా వచ్చినాయి? జరుగుతున్నాయి, దగ్గర పడ్డాయి. ఎంతైనా ఆడపిల్ల పెళ్లి కదా, ఎంత ఇచ్చినా తక్కువనే. బావా, నీతో కొంచెం మాట్లాడాలి. సరే, మీరు మాట్లాడుతుండండి, బయటకు వేస్తా. మామయ్య వెళ్ళి సంధ్య మాట్లాడతాను. మీ ఫ్రెండ్స్ గురించా? పర్లేదు, నువ్వు ఎంతమందినైనా పిలుచుకో. పెళ్ళి మొత్తం గ్రాండ్గా చేసుకున్నావు. అది కాదు బావా, నాకు ఇప్పుడే పెళ్లి ఇష్టం లేదు. ఏమైంది సంధ్య, ఎవరినైనా ప్రేమిస్తున్నావా? ఛీ, అలాంటిది ఏం లేదు బావా. చిన్నప్పటి నుంచి నాకు నువ్వంటేనే ఇష్టం. మరి పెళ్లి ఇష్టం లేదంటున్నావు? మామయ్య, సంధ్యకి ఇప్పుడే పెళ్లి ఇష్టం లేదు. నాతో అదే చెప్పింది అల్లుడు. ఏం చేయను నాకు చేసేదేముంది మామయ్య. ఒక ఆడపిల్ల తండ్రిగా 20 సంవత్సరాల నుండి మీరు ఎంత చేయాలనో అంత చేసేది కదా మామయ్య. ఇప్పటి వరకు తన కోసం, తన భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడ్డారు మీరు. మామయ్య, సంధ్యను పెద్ద చదువు చదివించారు మామయ్య. మీరు మీ స్తోమతను మించి చదివించారు మీరు.
ఈ సంవత్సరం అయితే ఆమెకు జాబ్ వస్తుంది. జాబ్ వచ్చినాక ఆమె శాలరీ తెచ్చి మొత్తం మీ చేతిలో పెడతా అనుకుంటుంది. అంతేకాకుండా మీకు కొడుకు లేని లోటు తీరుస్తానని ఆమె అనుకుంటుంది. ప్రతి ఆడపిల్లకు కన్నవాళ్లకు ఏదో ఒకటి చేయాలని ఒక తపన ఉంటుంది. కానీ మామయ్య కొన్ని కారణాల వల్ల కోరికలు నెరవేర్చుకోకుండా జీవితాన్ని గడిపిస్తారు మామయ్య. సంధ్యకు నువ్వు అంటే ఇష్టం మామయ్య, ఆ తర్వాత ఇష్టపడేది నన్ను. కానీ మామయ్య సంధ్యకు తండ్రి అయిన తల్లి అయిన నువ్వే మామయ్య. తండ్రిగా నీకు చెప్పని బావగా నాకు చెప్పేసింది. చిన్నప్పటి నుంచి మా నాన్న ఎంతో కష్టపడి నన్ను చదివించిండు. ఇప్పుడే పెళ్లి చేసుకొని నేను నీతో రాలేను. ఈ ఒక్క సంవత్సరం ఆగితే నెక్స్ట్ ఇయర్ నాకు జాబ్ వస్తుంది. ఇప్పుడే మా నాన్నను వదిలేసి ఉండాలంటే నాతో కాదు బావా. నెక్స్ట్ ఇయర్ జాబ్ వచ్చిన వెంటనే ఫస్ట్ శాలరీ ఎత్తి మా నాన్నకి మంచి గిఫ్ట్ ఇవ్వాలి. మా నాన్నని మంచి రెస్టారెంట్కి తీసుకెళ్ళాలి. ఆయనకు నచ్చిన ఫుడ్ తినిపించాలి. మేమిద్దరం కలిసి ఒక పెద్ద మల్టీప్లెక్స్కి వెళ్ళాలి. మంచి మూవీ చూడాలి. ఇలాంటి చాలా కోరికలు ఉన్నాయి బావా. ఇన్ని రోజులు మా నాన్న నా సంతోషమే తన సంతోషంగా నా భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడ్డాడు. ఇంత కష్టపడ్డ మా నాన్నకి ఏదో ఒకటి చేయకుండా ఎట్లా బావా? ఇప్పుడే నీతో వచ్చేస్తే నేను ఆయన సంతోషాన్ని చూడలేను. మా నాన్నకు నేను ఒక్కదాన్నే ఆడపిల్లను. కొడుకులు లేని లోటు తీర్చాల్సింది నేనే. అది కూడా పెళ్లి కాకముందే చేయగలను. ఇప్పుడే పెళ్లి చేసుకొని మా నాన్నకు దూరం అవ్వలేను బావా. పర్లేదు, పెళ్ళి అయిన తర్వాత నీ సాలరీ మొత్తం మీ నాన్నకి ఇచ్చేసేయచ్చు. నిజమే బావా, నువ్వు చెప్పింది కూడా నిజమే. పెళ్ళైనాక అక్కడ ఆడపిల్లని కానీ ఇక్కడ ఆడపిల్లని కాదు. పెళ్ళైన తర్వాత నాకు జాబ్ వచ్చి ఫస్ట్ శాలరీ తెచ్చి మా నాన్నకి ఇస్తే అల్లుని సంపాదన అనుకుంటాడు కానీ కూతురు సంపాదన అనుకోడు బావా. అదే పెళ్లి కాకముందు ఫస్ట్ శాలరీ తెచ్చి మా నాన్న చేతిలో పెడితే నా కూతురు ఫస్ట్ శాలరీ నాకే ఇచ్చిందని మా నాన్న గర్వంగా ఫీల్ అవుతాడు బావా. ప్లీజ్ బావా, ఒక 1 year ఆగు ప్లీజ్. సంధ్యకు చిన్న కోరికనే ఉంది మామయ్య. సంధ్య తన తండ్రిని చిన్నపిల్లలు చూసుకుంటూ తల్లిగా లాలిద్దాం అనుకుంటుంది. నాకు తెలిసి ఈ లోకంలో ఏ తండ్రికి లేని వరం నీకు వచ్చింది మామయ్య. మామయ్య నీ బిడ్డ ఎన్ని ఆశలు పెట్టుకుందంటే ఒకసారి ఇంట్లోకి వెళ్ళి ఆ డ్రాయింగ్ బుక్ ఓపెన్ చేసి చూడు మామయ్య. తన తండ్రిని ఎలా చూసుకోవాలో ఒక్కొక్క బొమ్మ పైన ప్రాణం పోసి గీసింది. మామయ్య ఈ దీపావళి కాకుండా మళ్ళీ దీపావళి చేసుకుంటాం మామయ్య. నాకు తెలిసి ఈ లోకంలో ఏ తండ్రికి లేని వరం నీకు వచ్చింది మామయ్య. మామయ్య నీ బిడ్డ ఎన్ని ఆశలు పెట్టుకుందంటే ఒకసారి ఇంట్లోకి వెళ్ళి ఆ డ్రాయింగ్ బుక్ ఓపెన్ చేసి చూడు మామయ్య. తన తండ్రిని ఎలా చూసుకోవాలో ఒక్కొక్క బొమ్మ పైన ప్రాణం పోసి గీసింది. సంధ్య, సంధ్య. నాన్న, అయ్యో నాన్న ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైంది నాన్న? ఏడవకండి నాన్న, ఏమైంది చెప్పండి. నన్ను క్షమించమ్మా. ఏంటి నాన్న మీరు నన్ను క్షమించమని అడుగుతున్నారు? నీ మనసు తెలుసుకోకుండా నేను పెళ్లి చేద్దాం అనుకున్నా. అయ్యో, ఈ విషయం మీద ఏడుస్తున్నారా? దీనికి మీరు నాకు క్షమాపణ చెప్తున్నారా?
ఊకోండి నాన్న, అసలు ఈ విషయం చెప్పకపోవడం నాదే తప్పు. నన్నే మీరు క్షమించాలి. లేదమ్మా, నాకు అర్థమైపోయింది. ఏమున్నా నీ ఇష్ట ప్రకారమే సంవత్సరం తర్వాత నీకు పెళ్లి చేద్దామమ్మా. అయ్యో నాన్న, ఊరుకోండి. ఈ చిన్న విషయానికి ఇంతగానో ఏడుస్తున్నారా? మీరు సంతోషంగా ఉండాలనే కదా నేను ఇదంతా వేసింది. మీరు ఏడుస్తే నేను తట్టుకోలేనా? ప్లీజ్ మీరు కళ్ళు తుడుచుకోండి. ఫస్ట్ లేండి, నవ్వండి. మీరు నవ్వండి, ఫస్ట్ నవ్వండి నాన్న. అదేమో నానంటే. నాన్న బాగా అర్థం చేసుకోలేదు కావచ్చు. సంధ్య, మీ నాన్న ఒప్పించింది నేను. ఎట్లా బావా? థ్యాంక్స్ బావా, నన్ను అర్థం చేసుకున్నందుకు. థ్యాంక్స్ మనలో మనకు ఎందుకురా, నువ్వు అనుకున్నట్టే జరిగింది కదా. వచ్చే సంవత్సరం పెళ్లి చేసుకుందాం. అంటే ఈ సంవత్సరం మా ఇంట్లోనేనా దీపావళి? మన ఇంట్లో తీసుకోవాలి. అయితే నాకు కాకర పుల్లలు కొనియాలి మరి. కొనిస్తా నీకు. థ్యాంక్ యూ బావా. ఆగో బావా, వచ్చినావా? కాకర పుల్లల నుంచి చూడలు తెచ్చినావా? తెద్దామనుకున్నారా, కానీ మీ నాన్న వద్దాను. నాన్న ఎందుకు వద్దన్నావు? ఎందుకద్దన్నా, దీపావళితోటి పటాకాలు కలిసి ఏమవుతుంది? పొగ వస్తుంది, మంట వస్తుంది, దాంతో ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఎందుకట చిన్నప్పుడు మీ అమ్మ ఉన్నప్పుడు ఏం చేస్తుండే తెలుసుండేనా? మీ అమ్మ దీపావళికి 3 రోజుల ముందే అట్లా కార్తీక మాసం అయిపోయేదాకా దీపాలు వెలిగిస్తుంటుండే. అట్లా బిల్డింగ్ మొత్తం 101 దీపాలు పెడుతుండే మీ అమ్మ. అట్లుంటుండే దీపావళి సంబరాలు. అసలండి దీపావళి పండుగ. సరే నాన్న, నువ్వు చెప్పినట్టే చేద్దాం. అమ్మ లెక్క ఇల్లంతా దీపాలు పెడదాం, సరేనా? బావా నువ్వు వెళ్ళి స్వీట్స్ తీసుకురాపో. నీ స్వీట్ ఎందుకే, నువ్వే స్వీట్ లెక్క ఉన్నావు. అబ్బో నాన్న, చూసావా మీ అల్లుడు ఎట్లా మాట్లాడుతున్నాడు? రోలింగ్ యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి ముందుగా దీపావళి శుభాకాంక్షలు. వెల్కమ్ టు భవిత విలేజ్ ఫీలింగ్స్. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట బెల్ అని ఉంటది, గట్టిగా కొట్టుల్లి. బాయ్ బాయ్.